హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక 4 డేస్ కింద అండి ఇలాగ గోంగూర విత్తనాలు తీసుకొని వేసినాను. వెజిటేబుల్ విత్తనాలు, ఇలా గోంగూర విత్తనాలు అప్పుడే 4 డేస్కి ఎలాగ మలిచినాయి చూడండి ఫ్రెండ్స్. అలాగే క్యారెట్ విత్తనాలు కూడా వేసినానండి. చూడండి, ఇవి కూడా అప్పుడే మలిచినాయి. ఇలాగా ఇవి పైన ఏమో గోంగూర అండి, కిందవేమో క్యారెట్. తర్వాత ఇక్కడ దానిమ్మ చెట్టు కాడ ఒకటి బీరకాయ విత్తనం వేసింటే అది కూడా మలిచిందండి. ఇక్కడ ఒకటి వేసినాను, అది కూడా మలిచింది. వీటిని ఎలా వేసాను అనేసి వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవేమో గోంగూర విత్తనాలు అండి, ఇలాగ బ్లాక్లో ఉండేవి. ఇలా గోంగూర విత్తనాలు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇంకా ఇలాగ కాకరకాయ విత్తనాలు చూడండి, ఇలాగ కాకరకాయ, చిక్కుడుకాయ, తర్వాత బీరకాయలు, ఇలాగ 3 రకాల విత్తనాలు తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో బీరకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ ఈ 3 రకాల విత్తనాలు ఉన్నాయి. తర్వాత గోంగూర, ఇవేమో కాకరకాయలే అండి. ఇలాగ తీసుకున్నాను వీటన్నిటిని. తర్వాత ఇవి క్యారెట్ విత్తనాలు ఫ్రెండ్స్, చూడండి ఇలాగ. తర్వాత ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉందండి మా ఇంటి దగ్గర. ఇలా ఖాళీ ప్లేస్లోనే నేను ఇక్కడ కొంచెం క్లీన్ చేసుకొని నాటుతున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం గుంత తీసి ఇందులోకి ఒక 2 బీరకాయ విత్తనాలండి ఇవి. ఇలాగ వేసి మన్ను వేస్తున్నాను. ఇంకా పైన ఇలాగ కొంచెం మన్ను వేసి ఇంకా నీళ్ళు పోయికోకుండా చేత్తో ఇలాగ చిలకరించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వేసాను. ఇంకా తర్వాత మరొక చోట ఇలాగ 2 చిక్కుడుకాయ విత్తనాలు తీసుకొని వేస్తున్నాను. ఇలాగ మట్టి వేసి ఇక్కడ కూడా చేత్తో ఇలాగ చిలకరించుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమో కాకరకాయ విత్తనాలు వేస్తున్నానండి. ఇక్కడ ఒక 2 కాకరకాయ విత్తనాలు వేస్తున్నాను. వేసి ఇలాగ మట్టి వేస్తున్నాను. ఇంకా ఇక్కడ కూడా వాటర్ వేసాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో ఇలాగ గీసి ఇలాగ వరుసగా ఇలా గోంగూర విత్తనాలు వేస్తున్నానండి. ఇలాగ గోంగూర విత్తనాలు వేసి మట్టి ఇలాగ పైన కూడా కొద్దిగా అలాగ వేసుకోవాలి. తర్వాత కింద కూడా ఇలా గీసుకొని క్యారెట్ విత్తనాలు అండి ఇవి. ఇలా క్యారెట్ విత్తనాలు వేస్తున్నాను. ఇవి 4 డేస్కి ఎంత బాగా మలిచినాయి చూడండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను వేసి 4 డేస్ అయింది, అప్పుడే గోంగూర విత్తనాలు మలిచినాయి. ఇవేమో గోంగూర విత్తనాలు అండి, 4 డేస్కే మలిచినాయి గోంగూర. తర్వాత ఇక్కడ కిందేమో క్యారెట్ అండి ఇవి. చూడండి, ఇంకా మొలుస్తున్నాయి క్యారెట్ ఇవి. ఇదేమో గోంగూర ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ దానిమ్మ చెట్టు కాడ నేను కాకరకాయ విత్తనం వేసింటే ఇది కూడా మలిసిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.